అయితే ఫ్రెండ్స్, మీకు మొట్టమొదటిగా నా ప్రయాణం ఎలా మొదలుపెట్టానో చెప్తాను, వినండి ఫ్రెండ్స్. మొదటిగా దుబాయ్కి వెళ్ళాలనుకున్నప్పుడు మీరు కొద్దిగా వీడియోస్ లేకపోతే ఫ్రెండ్స్ ఉంటే మీరు అక్కడున్న వాళ్ళని అడిగి తెలుసుకోండి ఇన్ఫర్మేషను. అక్కడున్న క్లైమేట్, ఖర్చులు అవి ఎలా అవుతాయి, హాస్టల్, జాబ్స్, వేకెన్సీస్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఇప్పుడైతే మనం ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్తున్నాం లోపలికి. చూసినట్టయితే నాకు ఇమిగ్రేషన్ చెక్ కూడా అయిపోయింది. అసలు ఆ ఇమిగ్రేషన్ చెక్ దగ్గర ఏం చేశారు, కొత్తగా రూల్స్ వచ్చాయన్నారు, ఏ రూల్స్ ఉన్నాయి ఏంటి. ఇప్పుడే మనకి బస్సు అయితే రావడం జరిగింది. నేను చిన్నగా బస్సు నన్ను విమానం దగ్గరికి తీసుకెళ్తుంది. ఇదే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇంకా మీతో చాలా ముచ్చట్లు మాట్లాడాలి. ఇది ఎలా అంటే చెప్తా ఉంటే టైం కూడా సరిపోదు. కాకపోతే ఈ గ్యాప్లో మీకు చెప్తా, వినండి. కొత్తగా వచ్చిన ఇమిగ్రేషన్స్ రూల్స్ ప్రకారం అన్నారు చాలా వీడియోస్లో, బట్ నాకైతే ఎక్కువగా అడగల. పాస్పోర్ట్కి ఫ్రంట్ ఉన్న జిరాక్స్ అవి కావాలన్నారు, ఏమి అడగల. లోపల అడిగారు ఇష్యూ డేటు, ఎక్స్పైరీ డేటు, లాస్ట్లో ఫైలింగ్ ఉన్న నెంబర్ది, అదొకటి ఇచ్చాను. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఏం చేస్తారంటే మన బ్యాగేజ్ చెక్ చేస్తారనమాట. అక్కడికి వెళ్ళి మన సూట్ కేసు, హ్యాండ్ బ్యాగ్ అవన్నీ అక్కడ చెక్కింగ్లో పెట్టేయాల. దాంట్లో ఏమున్నాయి ఏంటి అనేది చూస్తారు. చూసిన తర్వాత బ్యాగ్లో మీ ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్ ఏమన్నా ఉంటే అవి స్విచ్ ఆన్లో ఉండకూడదు, స్విచ్ ఆఫ్ చేయాలన్నమాట. దాని తర్వాత మన లగేజ్ చెక్కింగ్ అయిపోయిన తర్వాత కొద్దిగా ముందరికి వెళ్తే వెయిట్ వేసుకోవచ్చు. ఫస్ట్ శాంపిల్గా వెయిట్ వేసుకొని కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉందా లేకపోతే సరిపడా ఉందా చెక్ చేసుకొని తర్వాత నీకు చెక్ ఇన్ ఉంటుంది, ఇమిగ్రేషన్ చెక్ ఇన్ ఉంటుంది. ఇక్కడ మీరు అన్నీ ప్రొవైడ్ చేయాలన్నమాట. ఏమేమి ప్రొవైడ్ చేస్తారు ఏంటి అనేది మీకు నేను చెప్తాను. ఈ విధంగా బస్ అయితే మనకి ఏరోప్లేన్ దగ్గర రావడం జరిగింది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నాకైతే ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఆ బస్సులో నుంచి అలా విమానం దగ్గరికి వెళ్ళడము, అసలు నా ఫస్ట్ జర్నీ ఆఫ్ ఫ్లైట్ వేరే కంట్రీకి ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ అంటే సూపర్. కాకపోతే ఇక్కడ ఇంకా చాలా అంటే చాలా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. మీరు అసలు ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలి, వీసా ఎలా బుక్ చేసుకోవాలి, ఇక్కడ ఎలా ఉండాలి ఏంటి అనేది చెప్తాను. ఇప్పుడైతే మనం బస్ దిగడం జరిగింది, ఫ్లైట్లోకి వెళ్తున్నాం. అలాగా నాకు ఫ్లైట్లోకి వెళ్ళడం ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పుడే ఫ్లైట్లోకి వెళ్ళి ఎక్కాను. ఫ్లైట్ అయితే స్టార్ట్ అయింది. వెళ్ళడమే ఫస్ట్ ఫ్లైట్ స్టార్ట్ అయ్యి అలా ముందరికి వెళ్ళిపోదు. ఫస్ట్ ముందరికి వెళ్ళి అది వెనక్కి రావాలి. ముందరికి వెళ్ళి ఇంకా తర్వాత మళ్ళీ వెనక్కి తిప్పుకొని ఒక్కసారిగా లేస్తుంది ఫ్రెండ్స్. అది మామూలుగా అయితే ఉండదు. చూపిస్తా చూడండి. అక్కడ వరకు నాది ఒరిజినల్ వీడియో పెట్టా లైవ్లో. ఇదంతా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నా అనమాట. మీకు ఎక్స్పీరియన్స్ అది ఎలా ఉంటుంది, అసలు ఈ దుబాయ్లో విషయాలు, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమున్నాయి ఏంటి ప్రతి ఒక్కటి చెప్పడం జరుగుతుంది. అసలు ఇమిగ్రేషన్ చెక్ దగ్గర ఎలాగా, తర్వాత దుబాయ్కి వీసా ఎలా బుక్ చేసుకోవాలి, టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి చెప్తాను ఫ్రెండ్స్. ఎటువంటి టెన్షన్, కంగారు ఏం పడవసరం లేదు. నేను ఇక్కడ మీకున్నాను గైడ్ చేయడానికి. అక్కడికి వెళ్ళాక జాబ్స్ ఎలా ఎత్తుక్కోవాలి, అసలు అక్కడ ఏమేమి చేయొచ్చు, ఎలా డబ్బు సంపాదించుకోవచ్చు, ఎలా సర్వైవ్ అవ్వచ్చు, ప్రతి ఒక్కటి మీకు పిన్ టు పిన్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలా ఫ్లైట్ అయితే చిన్నగా ముందరకు కదులుతుంది. చూస్తున్నారా ఫ్రెండ్స్, చిన్నగా వెళ్తుంది. ఈలోపు మీకు చిన్న ముచ్చట్లు చెప్తా. అక్కడ అసలుకి ఏ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తే బాగుంటుంది ఏంటి అనేది. మ్యాక్సిమం మీరు ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేయించాలి, చూపించాలి అనుకుంటే మటుకు విజయవాడ ఎయిర్పోర్టు నాకైతే అంత నచ్చలేదు. అసలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాగే అనిపించలే నాకు పెద్దగా. హైదరాబాద్ అయితే సూపర్ ఉంటుంది. నేను అక్కడ చాలాసార్లు వెళ్ళాను, ఎందుకంటే నేను 10 years నుంచి హైదరాబాద్లో ఉన్నా కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు. మీరు ఎవరైనా వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళండి. అసలు అక్కడ నేను చూసిన టాయిలెట్స్ కానీ అవి అసలుకి మరీ వరస్ట్గా ఉన్నాయి. ఆ మెయింటెనెన్స్ అది చాలా కష్టం. ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవుతుంది. ఆ ఒరిజినల్ వాయిస్ వస్తుంది, వినండి ఫ్రెండ్స్. స్పీడ్ పెంచాడు, ఇక్కడ నుంచి లేచిద్దాం ఒకసారి హైట్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై వీరాంజనేయ.
అబ్బో సప్పని లేస్తాడు ఇప్పుడు ఒక్కసారి భూమికి. టేక్ ఆఫ్. నౌ ఇట్స్ టైమ్ టు టేక్ ఆఫ్. జై 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 గణపతి. ఏదో బోర్లో ఊగినట్టుంది నాకు. Enjoy the nature, friends. Enjoy the nature. సో ఫ్రెండ్స్, నా వాయిస్ చూశారు కదా. ఏరోప్లేన్లో జర్నీ చేసేటప్పుడు మీకు గనక అలవాటు లేకపోతే విండో సీట్ అయితే అసలు బుక్ చేసుకోవద్దు. నేనైతే కొద్దిగా ఇబ్బంది పడ్డా, మరీ ఎక్కువ ఇబ్బంది పడలేదు ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే కొద్దిగా అసలు నేను జైంట్ వీల్ ఎక్కడానికే చాలా భయపడతాను. అటువంటిది ఇక ఫ్లైట్లో చూడండి అలా పైన వెళ్ళడం నాకు ఎలా ఉంటుందో. ఏంటంటే కొద్దిగా మీరు దగ్గరలో ఒక కవర్ పెట్టుకోండి, అనుకోకుండా వామిటింగ్ సెన్సేషన్ ఏమన్నా వస్తుంది అనుకుంటే. నాకు తెలియక విండో సీట్ పక్కన బుక్ చేసుకున్నా, ధైర్యంగా అయితే కూర్చున్నా, ప్రాబ్లం అయితే ఏం లేదు. చూస్తున్నారు ఫ్రెండ్స్ లోపల ఏరోప్లేన్లో ఎలా ఉంది ఏంటి అనేది. చాలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నా, చాలా బాగుంది, అసలు మామూలుగా లేదు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. అమ్మో ఏందో అర్థం కావట్లా. అది చూశారు కదా, మనం మేఘాలు పైన ఉంటాం అన్నమాట. ఎప్పుడు మనకి చూడండి మేఘాలు పైన ఉంటే ఆకాశం నుంచి మనకి మేఘాలు, అదే భూమి నుంచి చూస్తే ఆకాశంలో మేఘాలు ఉన్నాయి అనుకుంటాం, కానీ అది భూమి పైన మేఘాలు ఉంటాయి, మేఘాల పైన ఆకాశం ఉంటుంది. వాటి రెండింటి మధ్యలో చూస్తే అచ్చం మనకి ఇంకో సముద్రం చూస్తున్నట్టు ఉంటుంది, మేఘాలకి ఆకాశంకి మధ్యలో. ఆ ఎక్స్పీరియన్స్ చెప్తే తెలిసేది కాదు, చూడాల్సిందే. ఇంకొకటి అలా మనం విండో సీట్ ఉన్నది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం ఎవరైనా టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫ్లైట్ టికెట్ బుక్ చేసేటప్పుడు అసలు నాకు ఫస్ట్ ఏం తెలియదు, ఎవరో ఒకరిని అడిగి బుక్ చేయాలా అది ఇది అనుకున్నా, కానీ మనం సొంతగా బుక్ చేసుకోవచ్చు. సడన్గా నాకు జరిగిన ట్విస్ట్ ఏంటంటే, ఏరోప్లేన్ బుక్ చేసుకున్నాక మళ్ళీ ఏరోప్లేన్లో సీట్ కోసం కూడా మనం డబ్బులు కట్టాలి. విండో సీట్ కావాలంటే మళ్ళీ అది విండో సీట్కి ఒక డబ్బులు ఉంటాయి, విండో సీట్ పక్కన మళ్ళీ ఎక్సెల్ అన్నీ బాగా కొద్ది స్పేస్ ఉంటుంది, దానికైతే 1500 2000 కట్టాలి. నార్మల్ సీట్కి ఒక్కొక్క ఏరోప్లేన్లో ఒక్కొక్క లెక్క, ఎయిర్ ఇండియాకి అయితే ఒక లెక్క, ఇండిగో అయితే ఒక లెక్క, అలా సీట్కి 600 800 నార్మల్ వాటికి 1500 అలా ఉంటాయన్నమాట. ఒకవేళ మీకు సీట్స్ ఏమి బుక్ చేసుకోవాల్సిన అంటే ఏం అవసరం లేదు. నేనైతే చూశారు కదా, స్నాక్స్ అయితే పోహా తీసుకున్నా, చాలా అంటే చాలా కాస్ట్లీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక బయట 20 రూపాయలు ఉండేది అక్కడ మీకు దాదాపుగా 300 రూపాయలు తీసుకుంటారు. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కే వాళ్ళకైతే ఒకటి చెప్తాను, మీరు బయట నుంచి ఏవైనా లేస్ చిప్స్ ప్యాకెట్స్ కూడా తెచ్చుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. నేను ఇంకా చూసిన కామెడీ ఏంటంటే, కొంతమంది ఇంటి దగ్గర నుంచి పులిహోర అవి కూడా తెచ్చుకున్నారు. చక్కగా పెరుగన్నం తెలియదు కానీ పులిహోర అయితే పక్కా తెచ్చుకోవచ్చు. మంచిగా తెచ్చుకొని అలా తినండి, అది బెస్ట్. లేకపోతే ఏమో మరి అన్ని ఏరోప్లేన్స్లో కనీసం బిస్కెట్స్ కొద్ది స్నాక్స్ అని ఇస్తారు, మరి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో అవేమి ఇవ్వాలా అసలు నాకేం అర్థం కాలేదు. నేను ఫస్ట్ స్టన్ అయ్యా, మరి ఆకలి అయితే వేస్తుంది. పొద్దున టిఫిన్ తిని ఎక్కాను గన్నవరంలో, కొద్దిగా వరకు ఆపుకుందామని ట్రై చేశా, కొద్దిగా ఆకలి వేస్తుంది, సరే లోపల ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని చెప్పి ఒక పోహా అయితే తీసుకున్నా. ఇన్స్టెంట్ ఏంటంటే దాంట్లో వేడి నీళ్ళు పోస్తారు, ఒక 5 నిమిషాలు ఆగితే అదే నీకు పోహా ఉప్మా లాగా రెడీ అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఏరోప్లేన్ అయితే దుబాయ్లో ల్యాండ్ అయింది. నేను పైన ఉండగా చూసా, ఇంకా టైం పడుతుందేమో అని చెప్పి అనుకున్నా. చూసారు కదా, వెల్కమ్ టు షార్జా ఎయిర్పోర్ట్. మనం అయితే ఎయిర్పోర్ట్కి వచ్చాం, మిగతాది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రస్తుతానికి చూడండి, వెల్కమ్ టు షార్జా ఎయిర్పోర్ట్. ఇక్కడ మీకు వచ్చేసి మొత్తం ఎంత ఇక్కడ ఉంటుంది చూడండి, ఎంత ఇన్ఫర్మేషన్ అంతా. ఇప్పుడు ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యాం.
అటు లెఫ్ట్ సైడ్ ఎంట్రన్స్ అనమాట, ఇటు రైట్ సైడ్ మన బ్యాగేజ్, అరైవల్ బ్యాగేజెస్ అవన్నీ తీసుకోవచ్చు అనమాట. అయితే ఏంటంటే నేనేమనుకున్నా అంటే ఏరోప్లేన్ పైనుంచి ఇంకా టైం ఉన్నది అనుకున్నా, చూసేలోపు కిందకి ల్యాండ్ అయిపోయింది. లేకపోతే ఆడ విజయవాడలో లాగా ఇక్కడ కూడా నేను కొద్దిగా వీడియో తీసేవాడిని. మొత్తం ఎలా ఉందంటే కింద మొత్తం ఒక పక్క సముద్రం, ఒక పక్క మొత్తం ఎడారి ఉంది. అసలు అందరూ ఎడారి అనుకుంటారు. ఈ ఏదైతే దుబాయ్ ఉన్నదో అది ఒక ఐలాండ్ అనమాట. ఇప్పుడు నేను వచ్చేసి వింటర్ సీజన్లో వచ్చాను ఇక్కడికి. ఇక్కడైతే చూశారు కదా, మొత్తం అసలు రిచ్నెస్ అంటేనే దుబాయ్ అలా ఉంటుంది. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ అవన్నీ ఉంటాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది దుబాయ్. మీకు వీసా, ఏరోప్లేన్ టికెట్స్, బుకింగ్స్ అవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరైతే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. మీకు ప్రతి ఒక్కళ్ళకి ఫస్ట్ టైం ఎవరైతే దుబాయ్ వస్తున్నారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నా వీడియో చూసి మీరు చాలా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసినట్టయితే ముందర అరైవల్ బ్యాగేజ్ దగ్గరికి వెళ్తున్నారు. మీరు అక్కడ ఏదైతే ఇస్తారో అది వచ్చేసి ఏరోప్లేన్ ఎక్కే ముందు ఆ బ్యాగ్స్ ఇక్కడ ముందరికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలన్నమాట. అసలు ఆ బ్యాగేజ్ ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఎలా తెలుస్తుందంటే, ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా, అందరు క్యూలో నుంచున్నారు అరైవల్ బ్యాగేజ్ తీసుకోవడానికి. అక్కడ మీకు చెక్ ఇన్ చేస్తారు. ఆ చెక్ ఇన్ చేసిన తర్వాత మీకు ఏ ఫ్లైట్ అయితే దిగారో ఆ ఫ్లైట్ డిస్ప్లే అవుతుంది. ఇదే అరైవల్ బ్యాగ్స్ తీసుకునే లైన్. అక్కడ మీరు పాస్పోర్ట్ పెడితే అది లోపల తీసుకొని స్కాన్ చేసుకుంటుంది. మిమ్మల్ని నిలబెట్టి ఒక ఐతో మొత్తం మిమ్మల్ని స్కాన్ చేసి ఒక వీడియో తీసుకుంటాడు. అలా మీరు బయటికి వెళ్ళాక వాళ్ళు ఒక నెంబర్ చెప్తారు, గేట్ నెంబర్. అక్కడికి వెళ్ళి మీ లగేజ్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది తర్వాత చెప్తా. మీరు ఇక్కడైతే ఛార్జింగ్కి చాలా ఇబ్బంది పడతారు. ఇంకోటి నేను విన్నది ఏంటంటే ఏరోప్లేన్లో ఈ పవర్ బ్యాంక్స్ అవి ఎలా ఉండవు, ఛార్జర్స్ కూడా ఉండవు. మీరైతే ఫోన్లో ఛార్జింగ్ ఉంచుకోండి, మీకోసం ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఫోన్ చేయడానికి. ఇంకోటి ఇక్కడ 3 పిన్ ఛార్జర్ క్యారీ చేయండి. 2 పిన్ ఛార్జరు అసలుకి మన ఛార్జర్స్ పట్టవు అనమాట. ఇక్కడ వచ్చేసి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. షార్జా ఎయిర్పోర్ట్లో అయితే 2 ఉంటాయి. ఇక్కడనే కదా, ఏ ఎయిర్పోర్ట్లో అయినా సరే ఎక్కువ ఉండవంట ఛార్జింగ్ పాయింట్స్. సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. మీకైతే ఇంతవరకు నేను చెప్తున్నాను, నెక్స్ట్ వీడియోలో మిగతాది చెప్తాను. సో నాకైతే దుబాయ్ జర్నీ చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా, అక్కడ 2 ఛార్జర్లు పెట్టాం, ఇంకా పక్కన చాలామంది వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్, లైక్, అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో